దీన్ని పార్లమెంట్ చట్టం చేయాల్సి ఉండే. సుప్రీంకోర్టు తీర్పు వస్తే సుప్రీంకోర్టు తీర్పు ద్వారా వర్గీకరణ జరిగితే మళ్ళీ రివ్యూ జరుగుతుంది ఒకటి. ఇప్పుడు ఎట్లుందంటే బీజేపీ వైఖరి, మీరు దన్నుకోండి ఇక రాష్ట్రాలు దన్నుకోండి, మాలమాలలు దన్నుకోండి, అన్ని రాష్ట్రాలలో దన్నుకోండి, మేము చూస్తూ ఉంటామని బీజేపీ పక్క జరిగింది. పార్లమెంట్ చట్టం ఈ రాష్ట్రానికే చేస్తే ఇష్యూ ఇంతటితో క్లోజ్ అయ్యేది. ఇప్పుడు దేశవ్యాప్తంగా వర్గీకరణ రాష్ట్రాలు చేసుకున్నప్పుడు అన్ని రాష్ట్రాల డిమాండ్ వస్తుంది. ఆ రాష్ట్రాల డిమాండ్ ఉంటే అట్లా జరగనియండి. అట్లా చేయకుండా కేవలము మోడీ నాకు సంబంధం లేదు, ఇది సుప్రీంకోర్టు తీర్పు ద్వారా జరిగిందని ఇది చేసి పక్క జరిగింది మోడీ. దానివల్ల తెలంగాణ రాష్ట్రంలోని మొన్న చాలాసార్లు మీకు చెప్పిన నా వీడియోలు కూడా చూడండి. తెలంగాణ రాష్ట్రంలో కృష్ణమాదిగా బీజేపీకి సపోర్ట్ చేస్తే రేపు రాష్ట్రంలో బంతి కాంగ్రెస్ రాష్ట్రానికి ఇస్తే, ఇప్పుడు కేంద్రం సుప్రీంకోర్టు ఏం తీర్పిచ్చింది, రాష్ట్రాలు చేసుకోవచ్చు అన్నది. ఇప్పుడు రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు ఉన్నారు, నువ్వు బీజేపీ వైపు తిరుగుతున్నావు, బీజేపీకి ధన్యవాదాలు చెప్తున్నావు. ఇప్పుడు ఈ పని ఎవరు చేయాలి? సుప్రీంకోర్టు ఏమిచ్చింది, రాష్ట్రాలు చేసుకోవచ్చు అన్నది. సో 2 తెలుగు రాష్ట్రాలు జరగవచ్చు. కానీ ఇప్పుడున్నటువంటి ఇంటర్నల్గా కొంతమంది వ్యక్తులు దీన్ని వ్యతిరేకించే వాళ్ళు రేవంత్ రెడ్డి గారిని కాంగ్రెస్ పార్టీని అడుగుతారా లేదా? ఎంఆర్పీఎస్ ఎటువైపు ఉంది, బీజేపీ వైపు ఉంది, మాదిగలకు ఎటువైపు బీజేపీ కోటేయమన్నారు. ఇప్పుడు మనం ఎందుకు చేయాలని అడగరా? అందుకోసమనే మేము ముందు నుంచి ఏం చెప్తున్నామంటే, మీరు పార్టీలకు మధ్య తెలపకుండా ఉండండి. రేపు వర్గీకరణ సుప్రీంకోర్టు తీర్పు అయినాక రాష్ట్రాలకు వస్తుంది. రేవంత్ రెడ్డి గారు ఇక్కడ ఉన్నారు కాబట్టి ముఖ్యమంత్రి గారిని అడగడానికి అవకాశం ఉంటుంది. మీరు అటువైపు కనుక చేస్తే మనకు నష్టం జరిగిందని ఆనాడే చెప్తే వినకుండా బీజేపీ సపోర్ట్ అన్నారు, బీజేపీ ధన్యవాదాలు అంటారు. ఇప్పుడు కాంగ్రెస్ మాటిని మనం వర్గీకరణ చేయమని అడగాల్సి ఉంటుంది. కాబట్టి మనకు కష్టమైందని నేను చెప్తా ఉన్నా. అందుకోసమని సంఘం అనేది న్యూట్రల్గా ఉండాలి, అందరిని అడగాలి, అందరు సపోర్ట్ తీసుకొని వర్గీకరణ చేసుకునే దాంట్లో ఉండాలి. నువ్వు పార్టీలకు మద్దతు అని చెప్పి ఇవాళ మీరు ఎంఆర్పీఎస్ సుప్రీంకోర్టు పార్లమెంటు ఎన్నికలలో బీజేపీ పార్టీకి మద్దతు అన్నది కదా, బీజేపీ పార్టీకి ఓట్లు వేయండి అన్నది. కిషన్ రెడ్డి, మన మోడీ, మన బంధువులు అన్నది. మరి సుప్రీంకోర్టు తీర్పు వచ్చింది కదా, దానికి ఏం సంబంధం? పార్లమెంట్ ఏం చెప్పింది? సుప్రీంకోర్టు అడిగింది వర్గీకరణ మీద మీ వైఖరి ఏంటంటే, వర్గీకరణకు మేము వ్యతిరేకం కాదు, మీరేమైనా చేసుకోండి అని చెప్పింది. దాని అర్థం ఏంటిది? వాళ్ళకి సంబంధం లేదు, వాళ్ళు ఏం చేయలే. ఇక్కడ చిన్న మాట, మాకు అభ్యంతరం లేదని చెప్పింది. అభ్యంతరం లేదనే సరిపోద్దా? ధర్మం గెలిచింది అంటారు, నిజమే, న్యాయంగా ఉంది కాబట్టి సుప్రీంకోర్టు ఇచ్చింది. ఇందులో బీజేపీ పాత్ర ఏముంది? ఈ రాష్ట్రానికి సంబంధించి ఎంఆర్పీఎస్ కానీ మాదిగ సంఘాలు ఎవరు కూడా సుప్రీంకోర్టులో లేరు, కొత్తగా ఇంప్లీడ్ అయినారు. అట్లంటే సీఎం రేవంత్ రెడ్డి గారు మొన్న ఇంప్లీడ్ అయినారు. ఈ కేసు తెలంగాణ రాష్ట్రం, తెలుగు రాష్ట్రాలది కాదు. ఇవాళ మీరు గమనించండి, ఈ తీర్పు పంజాబ్ స్టేట్ వర్సెస్ దవీందర్ సింగ్ కేసు. ఇది తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వర్గీకరణ ఉద్యమానికి సంబంధించింది కాదు. ఇక్కడ వర్గీకరణ అమలు జరుగుతుంటే కోర్టుకు పోతే కోర్టు కొట్టేస్తే పంజాబ్లో అమలు జరుగుతున్న చట్టం ఆగిపోయింది. వాళ్ళు వచ్చింది, పంజాబ్ రాష్ట్రం వచ్చింది, ఆ తీర్పు ఇప్పుడు వచ్చింది. ఇది ఇక్కడ ఎవరు ఉన్నారు చెప్పండి మీరు? సో సుదీర్ఘకాలంగా ఎంఆర్పీఎస్ కూడా మేము ఫైట్ చేస్తున్నాం, ఈ వర్గీకరణ ఏబిసిడి వర్గీకరణ పైన మేము ఫైట్ చేస్తున్నాం, కోర్టుకు కూడా వెళ్ళాం, అలాగే ఇటు కేంద్ర ప్రభుత్వాన్ని కూడా మాట్లాడుతున్నాం. 30 ఏళ్ళుగా పోరాట ఫలితం అని కూడా ఎంఆర్పీఎస్ చెప్పుకుంటే అట్లే. కానీ నిజానికి జరిగింది ఏంది? వాళ్ళు ఎక్కడున్నారు చెప్పండి? కోర్టులో కేసేసిండ్రా? పోనీ ఇప్పుడు బీజేపీ సహకారం వల్ల అంటారు, మరి మీరు చేసింది ఏంటిది? మరి 30 ఏళ్ళ పోరాటంలో ఎంఆర్పీఎస్ ఎందుకు సుప్రీంకోర్టులో కేసు వేయలేదు? సుప్రీంకోర్టులో వేరే వాళ్ళ కేసేసి దాంట్లో ఇంప్లీడ్ అయింది. మీరు చేసింది ఎందుకు చెప్పాలి తెలంగాణ ప్రజలకు? రెండోది, ఇప్పుడు నేను మళ్ళీ అడుగుతున్నా, 1994లో వర్గీకరణ ఉద్యమం ప్రారంభమైంది. ఆనాడు 7% డిమాండ్ పెట్టిండ్రు. 30 ఏళ్ళు అయింది ఇప్పటికి. 30 ఏళ్ళకు ఇప్పటికీ 7%, 6% కొట్లాటకు 1% కోసం 30 ఏళ్ళు కొట్లాడేది. అందులో పెద్దగా పోయేది ఏముంది? వాళ్ళకి 6%, మాకు 7%. దీనికోసం 30 ఏళ్ళ పంచాయతీ 30 ఏళ్ళ పాటు విడిపోవాలా? అట్లా కాకుండా తెలంగాణ రాష్ట్రంలో జనాభా దామాషా ప్రకారం సీఎం గారు చెప్పినట్టుగా జనాభా లెక్కలు జరగాలి. దాని ప్రకారం వర్గీకరణ చేస్తే లాభం చెప్పించి ఎంఆర్పీఎస్ డిమాండ్ వల్ల వర్గీకరణ జరిగితే తెలంగాణ రాష్ట్రంలో మాదిగలకు నష్టం. కాబట్టి వర్గీకరణ అట్లా జరగొద్దు. వర్గీకరణ జరగాల్సింది కులాల లెక్కల ప్రకారం. కులాల లెక్కలు జరిగినాక ఏ కులం ఎంత ఉందో ఆ కులానికి అంత ఇవ్వాలి. అంతేగాని 2 కులాలు ఉన్నాయి, దాంట్లో మరి ఇంత 15% ఉంది, శిరసంగం చేస్తున్నట్టు కాదు కదా. మేము ఎంత ఉన్నాం తెలంగాణలో ఆ లెక్క ప్రకారం. రేపు ఎస్టీల వర్గీకరణ అయినా లంబాడీస్ ఎంతమంది ఉన్నారో చూసి వాళ్ళకంత ఇవ్వాలి. ఎవరు ఆపోలు పడాల్సిన అవసరం లేదు. జనాభా దామాషా ప్రకారం జరగాలి, శిరసంగం జరగడం కాదు.
ఇది నేను చెప్పేది.